హుసేన్ సాగర్ పరిసరాల్లో గణేష్ నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. సిటీలోని అన్ని ప్రాంతాల వారు హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయాలనుకుంటున్నారు. అయితే విగ్రహాల నిమజ్జనంతో పాటు పూలు, పూలదండలు, కొబ్బరికాయలు హుసేన్ సాగర్లోనే వేస్తున్నారు పబ్లిక్. దీంతో హుసేన్ సాగర్ మరింత కలుషితం అవుతూ ఉండటంతో ట్రాష్ స్కిమ్మర్ మిషన్లతో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు హెచ్ఎండీఏ అధికారులు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద విగ్రహాలు ఎక్కువగా నిమజ్జనం చేస్తున్నారు. అయితే నిమజ్జనానికి ముందు విగ్రహానికి పూజలు చేసి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి విగ్రహంతో పాటు హుస్సేన్ సాగర్ లో వేస్తున్నారు. అలాగే పేపర్ షాట్స్ వేస్తున్నారు. దీంతో భారీగా చెత్త పేరుకుపోవడంతో హుస్సేన్ సాగర్ మరింత కలుషితమవుతోంది. హైటెక్ ఫ్లోటింగ్ ట్రాష్ స్కిమ్మర్లు ఉపయోగిస్తున్నారు హెచ్ఎండీఏ అధికారులు. ఇవి హుస్సేన్ సాగర్ లో తిరుగుతూ ఎప్పటికప్పుడు పూలు, కొబ్బరికాయలు, పేపర్స్, వాటర్ బాటిల్స్, థర్మాకోల్ తో పాటు చెత్తను మొత్తం సేకరించి బయటకు పంపుతోంది. గణేష్ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్ సాగర్ చెరువులో నీటి కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఈ ట్రాష్ స్కిమ్మర్లను ఉపయోగిస్తున్నామని తెలిపారు అధికారులు. ఈ ప్రత్యేక యంత్రాలు నీటి పైభాగంలో తేలియాడే చెత్తను ఆటోమేటిక్ విధానంలో సేకరిస్తాయి. చెత్తను వెంటనే వేరు చేసి బయటకు తీసుకొచ్చి వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ చుట్టూ 10 ట్రాష్ స్కిమ్మర్లను ఏర్పాటు చేసింది హెచ్ఎండీఏ. ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా జరిగినప్పుడు అక్కడ ఉపయోగించిన ట్రాష్ స్కిమ్మర్లను హుస్సేన్ సాగర్ లో వినియోగిస్తున్నామని తెలిపారు అధికారులు. గణేష్ నిమజ్జన సమయంలో పర్యావరణం ఖరాబ్ కాకుండా, నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోకుండా ఈ స్కిమ్మర్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో ట్రాష్ స్కిమ్మర్ రోజుకు 15 టన్నుల వ్యర్థాలను సేకరించే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు హెచ్ఎండీఏ అధికారులు.